సాగర తీరంలో ఓఎన్జీసీ అపార సహజ వాయువు చమురు నిక్షేపాలు కనుగొంది. 16 సంవత్సరాల పాటు రోజుకి 45,000 గెలన్ల పెట్రోలియం వెలికి తీసే విధంగా ప్రణాళికలను రూపొందించింది. జూన్ నెల నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేయాలని మత్స్యకారులు ఎవరూ సముద్రంలో 35 కిలోమీటర్ల మేర వేటకు వెళ్లకుండా నిరోధించేందుకు రాష్ట్ర మత్స్యశాఖకు సూచనలు జారీ చేసింది. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కలిశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. సాగర్ గర్భంలో అపార చమురు సహజ వాయువుల నిక్షేపాలు బయటపడడంతో భారతదేశం సంతోషంలో మునిగిపోయింది. అయితే కాకినాడ సాగర తీర ప్రాంత ప్రజలు మాత్రం అటు ఆనందం ఇటు ఆందోళన రెండు అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? అనేక ప్రశ్నలు ఇక్కడ. ఈ అపార సంపద చమురు అంటే ఇది జాతి సంపద. సహజ వాయువులు కానీ ఇలా పెట్రోలియం కానీ సంపద దొరికింది అనేసరికి ఇది జాతి సంపద. అయితే జాతి సంపద ప్రకటించడం కూడా గోప్యత ఎందుకు పాటిస్తున్నారు? అనేక ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. ఓఎన్జీసీ 2017-18 నుంచి ఇక్కడ సాగర్ తీరంలో అంటే కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో చమురు అంటే పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయన్న ఆధారంతో వెలికి తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే 2 ఏళ్లు కోవిడ్ పరిణామాల నేపథ్యంలో 2 ఏళ్లు విరామం వచ్చింది. ఆ తర్వాత నిరంతరాయంగా జరిపిన పరిశోధనల భాగంగా కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మన సముద్రంలో కనిపిస్తున్న రిగ్గులు చాలా రహస్యంగా సీక్రెట్ గా పనులు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఈ పనులు ఎందుకు బయటపడ్డాయి, ఎలా బయటపడ్డాయి కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. ముఖ్యంగా కాకినాడలో 30 కిలోమీటర్లు అంటే సముద్రం ఒడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కాకినాడలో అపార చమురు సహజవాయు నిక్షేపాలు ఉన్నాయని కనుగొనడం జరిగింది. ఇది 16 సంవత్సరాల పాటు ప్రతిరోజు 45,000 బ్యారెక్లు అంటే ఒక బ్యాగ్కి 160 లీటర్లు, సుమారు 159 లీటర్లు పెట్రోల్ నిక్షేపాలు ఉన్నాయని, అలాగే 10 క్యూబిక్ గ్యాస్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. అయితే ఈ ప్రకటన కూడా కేంద్ర ఇంధన శాఖ మంత్రి పూరి హర్దీప్ సింగ్ పూరి కేవలం ఓఎన్జీసీని అభినందించడానికి మాత్రమే చిన్న ప్రకటన జారీ చేశారు. దాన్ని ట్వీట్ రూపంలో ప్రధానమంత్రి మోడీ కూడా అభినందించారు. అయితే భారతదేశానికి అసలు ప్రజలందరూ తెలియజేసే విధంగా ఈ ప్రకటన ఎందుకు జారీ చేయలేదు, గోప్యత ఎందుకు పాటించారనే విషయాలు పరిశీలిస్తే గనక ఈ సుమారు 42,000 కోట్ల రూపాయలు ఈ పరిశోధన ఖర్చు పెట్టారు. దీన్ని ఖర్చు పెట్టడానికి ఓఎన్జీసీకి రిలయన్స్ మరియు ఇతర విదేశీ సంస్థలు సహకరించడంతో ఈ నిధులు ఆదాయం వంటి లెక్కలన్నీ రాష్ట్రానికి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందన్న విషయం ఉండడంతో కాస్త గోప్యత పాటించారని చెప్పాలి. ఇక విషయంలోకి వస్తే సరే, ఇక్కడ కాకినాడ సముద్ర తీరంలో రిగ్ ఏర్పాటు చేశారు. ఈ రిగ్గులో అపార అంటే రోజుకి ప్రస్తుతానికైతే 10,000 బ్యారెల్ తీసే క్రూడ్ ఆయిల్ తీసే అవకాశం ఉంది. మరో 2 నెలలు అంటే జూన్ నెల నుండి 45,000 క్యూబిక్ గ్యాలన్ల ఆయిల్ క్రూడ్ ఆయిల్ తీసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా విషయం బయటికి రావడానికి కారణం ఏంటంటే సిస్మిక్ సర్వే, అంటే ఈ సముద్రంలో ఇంకా లోతులో ఎంత ఉన్నాయి నిక్షేపాలు ఏంటి అని పరిశోధన జరిపేందుకు ఈ పరిసరాల్లో 35 కిలోమీటర్ల పరిధిలో కరెంటు సాయంతో బాంబుల సాయంతో పరిశీలన జరుపుతారు. ఈ సమయంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదు కాబట్టి మత్స్యశాఖ, రాష్ట్ర మత్స్యశాఖకు ఓఎన్జీసీ రహస్యంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం ద్వారా సముద్రంలో వేటకు వెళ్లకుండా చూడాలని చెప్పేసి మత్స్యశాఖకు ఓఎన్జీసీ ఆదేశాలు జారీ చేయడం, ఆ విషయం బయటకు పొక్కడం, మత్స్యకారులు ఆందోళన పదంలో పయనించడం వంటి పలు కారణాల వల్ల విషయం బయటకు వచ్చింది. ఇక సంతోషకరమైన విషయం గురించి చెప్పాలంటే కనుక ఇక్కడ కాకినాడ కేజీ బేసిన్లో చేసిన నిల్వలు చూస్తే కనుక నిజంగా మాకు అద్భుతమని చెప్పాలి. ఇది జాతి సంపద. ఈ సంపద నిజంగా వెలుగు తీస్తే కనుక స్థానికంగా వచ్చే ఆదాయంలో 10% కాకినాడ కేటాయించాలి, 40% రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి. ఇంత స్పష్టంగా కేటాయిస్తే మాత్రం సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రం ఎలా పరిగెడుతుందో చెప్పలేనంత పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 16 ఏళ్ల పాటు నిరంతరంగా ఆయిల్ కానీ గ్యాస్ కానీ తీసే అవకాశం ఉంది. గ్యాస్ ఈ చుట్టుపక్కల ఉన్న అనేక విద్యుత్ సంస్థలు అంటే మన ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి అన్నిటికీ ఎలక్ట్రికల్ కరెంట్ ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి కోసం పరిశ్రమలు నడపచ్చు. అలాగే దేశీయంగా ఈ పెట్రోలియం గురించి చూసుకుంటే కనుక 7% దేశీయ అవసరాలు తీర్చే విధంగా చమురు నిల్వలు ఉన్నాయి. 16 సంవత్సరాల పాటు వెలికి తీసే క్రమంలో ఈ 7% దేశానికి చమురు నిల్వలు సప్లై చేసే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ కూడా, అలాగే దేశ ఆర్థికాభివృద్ధి నిధులు అంటే దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సుమారు 10% వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇన్ని గొప్ప విషయాలు ఉన్నప్పటికీ కేవలం రహస్యత, గోప్యత పాటిస్తున్నారంటే మనం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే కాకినాడలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడలో ఇంత గొప్ప చమురు సహజ వాయువులు బయటపడ్డాయంటే నిజంగా చాలా గొప్ప విషయంగానే పరిగణించాలి. కేజీ బేసిన్ పరిధిలో కాకినాడ సాగర గర్భంలో 30 కిలోమీటర్ల పరిధిలో
అపార సహజ వాయువు నిక్షేపాలు బయటపడడంతో మన యావత్తు ప్రజానీకం ఆనందపడుతుంది. అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం, ఒక్కసారి గతంలోకి వెళ్తే కనుక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మన గ్యాస్ నిక్షేపాలన్నీ, అంటే కోనసీమలో దొరికిన గ్యాస్ నిక్షేపాలన్నీ గుజరాత్ తరలిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఎందుకు పెట్టకూడదు అన్న ఒక ఆలోచన చేశారు. దానికంటే ముందు రిలయన్స్ వారు అక్కడే మన కోనసీమలోని సిరియానం ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక బావి ఆక్షన్ పద్ధతిలో కొనుగోలు చేశారు. దానికి D6 అని నామకరణం చేశారు. అంటే D6 అంటే ధీరుభాయ్ అంబానీ 6 అని నామకరణం చేశారు. ఇందులో సహజ వాయువు అలాగే చమురు నిక్షేపాలు దొరుకుతాయనుకుంటే కేవలం సహజ వాయువు మాత్రమే లభించింది. అది కూడా పెద్ద ఎత్తున లేదు అన్న విషయం బయట రావడంతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వెనకడిగేశారు. నిజంగా ఆయన కనుక సాహసం చేసి ముందడుగు వేసి ఉంటే కనుక ఫలితం వేరేగా ఉండేది. అలా కాకుండా వెనకడుగు వేయడం, ఆ రోజు నుంచి రిలయన్స్ ఇతర విదేశీ సంస్థలు ONGC పట్టునే ఉండు అనేక పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితంగా ప్రస్తుతం ఇప్పుడు మనం గమనిస్తున్నాం 2017 నుంచి మొదలుపెట్టిన వేట ఈనాటికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. 42,000 కోట్ల రూపాయలు అంటే $5.1 బిలియన్ ఖర్చు పెట్టారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ మాత్రం ఖర్చు పెట్టారు, ఈ నిధులను ఏ విధంగా. అంటే ఇది సాధారణంగా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఆయిల్ పడకుండా ఉంటే ఈ నిధులన్నీ నీటిలో పోసినట్టే. అయితే ఆయిల్ లభ్యం కావడంతో ఈ సంస్థల దశ మారినట్టే. అయితే భారతదేశానికి జాతి సంపద దక్కాల్సిన నిధులు ఇలా బయటకు ఎంతవరకు వెళ్తాయన్నది మాత్రం ప్రభుత్వం పరిశీలించాలి, ప్రజలకు అందేలా చేయాలి. మత్స్యకారుల ఉపాధికి విఘాతం కలుగుతుండడంతో విషయం బయటకు వచ్చింది. అలాగే ఇక్కడ జరిగిన ఆందోళన ఫలితంగానే ప్రభుత్వం కూడా ఒక అడుగు కింద దిగి మత్స్యకారులకు ఉపాధి అలాగే హామీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇన్ని పరిణామాల క్రమంలో ఇక్కడ దొరికిన చమురు కానీ సహజ వాయువు కానీ దేశ సంపదకు పెద్ద గొప్ప విషయం. అయితే ఇందులో విషయాలను ఎందుకు గొప్పలు పాటిస్తున్నాను మాత్రం ప్రజలందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ విషయంలో బహిరంగంగా ముందుకొచ్చి నిల్వలు ఏంటి, ఎంత నిల్వలు ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది వంటి విషయాలు వెల్లడిస్తే కనుక ప్రజలకు అద్భుతమైన అవకాశం, దేశానికి మణిమకుటంగా చెప్పుకునే అవకాశం ఎంతైనా ఉంది. వీడి జర్నలిస్ట్ నీతో నదీం కందురాని, కాకినాడ. సాగర్ తీరంలో ONGC జరిపిన అన్వేషణలో భాగంగా పెద్ద ఎత్తున చమురు సహజ నిల్వలు బయటపడ్డాయి. అయితే ఈ సందర్భంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారన్న ఆందోళన నెలకొన్న క్రమంలో వారు ఏం చేయాలన్న పాలుపొని సందర్భంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ని ఆశ్రయించారు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించాలి, ONGCని ఢీకొట్టాలంటే సమర్థవంత నాయకత్వం కావాలన్న విధంగా ద్వారంపూడి కూడా అదే విధంగా ఆయన కూడా ఒక్కసారిగా మత్స్యకారుల పక్షాన్ని నిలబడి అల్టిమేటం జారీ చేశారు. మత్స్యకారులకు ఉపాధి హామీ లభించకపోతే కనుక రిగ్గులను దిగ్బంధం చేస్తామని, అలాగే మత్స్యకారులకు ప్రత్యేకమైన హామీ ఇచ్చేంత వరకు ఉండదంటూ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ దెబ్బకి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, చర్చలు కూడా జరిపింది. అసలు ఏం జరిగింది అన్నది ఒక్కసారిగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయే పరిణామ క్రమంలో మీరు చేసిన ఉద్యమం ఏం ఫలితం ఇచ్చింది? యాక్చువల్గా ఈ యొక్క సహజ వాయువులు అన్వేషణలో భాగంగా సర్వే చేయాలని, సిస్టమిక్ సర్వే చేయాలని ONGC నిర్వహించడం జరిగింది. సుమారు 6 నెలల వరకు 500 స్క్వేర్ కిలోమీటర్స్ సముద్రంలో తిరగకూడదని, పర్టికులర్గా 35 స్క్వేర్ కిలోమీటర్స్ ఎవరు వేటాడకూడదు, నో మ్యాన్ జోన్ కింద ఉండాలని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాన్ని స్పందించి అక్కడ వేటకెళ్ళకపోతే మాకు ఇబ్బంది అవుతుందని భావించి అందరం మత్స్యకార సోదరులు కూడా ఉద్యమించడం జరిగింది. ఉద్యమాన్ని తీవ్రతర రూపం చేసాం. దగ్గర 18 రోజులు కాకినాడ పట్టణం నుంచి ఏ విధమైన యాక్టివిటీ లేకుండా, అంటే ఆఫ్ షోర్ యాక్టివిటీ లేకుండా అన్నీ ఆపడం జరిగింది. దాంతో ONGC వారు వచ్చి చర్చలు చేసి నష్టపరిహార కమిటీని వేయడం కూడా జరిగింది. త్వరలోనే ఈ నష్టపరిహారం కమిటీ కూర్చుని ఎవరెవరికి ఏ విధంగా ఎంత నష్టం వస్తుందో కమిటీ సూచనల మేరకు ONGC వాళ్ళు నష్టపరిహారం ఇస్తానని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక వాళ్ళు ఎదురు చూస్తాం. వాళ్ళు 1-2 నెలలు టైం అడిగారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ నష్టపరిహార కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ONGC ఫాలో అవ్వాలి. లేని పక్షంలో ఉద్యమం స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ONGCని కానీ ఢీకొట్టాలంటే సాధారణ విషయం కాదు. ఇటువంటి విషయాన్ని మీరు ఎంత సాహసోపేతంగా ఎలా నిర్ణయం తీసుకెళ్ళారు? అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే కాకినాడ పట్టణంలో ఉప్పాడ నుంచి ఉప్పలంక వరకు కొన్ని వేల కోట్లని ONGC కానీ రిలయన్స్ కానీ GSPC కానీ ఇక్కడ నుంచి చమురు తీసుకెళ్ళడం కానీ గ్యాస్ తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే 1 కోటి రూపాయలు కూడా ఎక్కడ వాళ్ళు CSR ఫండ్స్ ఇవ్వలే. దానికోసం కూడా నేను గట్టిగా అడగడం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ CSR ఫండ్స్ కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాలకు ఖర్చు పెట్టాలి.
అదేవిధంగా అది కేంద్ర ప్రభుత్వమా లేదా రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ప్రజలకి కష్టం జరిగిన చోట ప్రజాప్రతినిధిగా మేము అందరం నిలబడాలి. అందులో భాగంగానే ఓఎన్జీసీ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎదుర్కోవడం జరిగింది. ఈ ఊరు మహారాజు ఆ ఊరు పాలిక పడినట్టు కాకినాడలో మేము అందరం స్ట్రాంగ్. ఫస్ట్ మా యొక్క నిర్ణయాలు కానీ, మా యొక్క ఆశలు కానీ, మా యొక్క నష్టాలు కానీ ఓఎన్జీసీ కానీ కేంద్ర ప్రభుత్వం తీర్చిన తర్వాతే ముందుకి కార్యక్రమం వెళ్ళాలని మేము అందరం నిర్ణయించుకున్నాం. నష్టపరిహారం ఇచ్చేవారు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. ఉప్పల్ నుంచి ఉప్పలంక వరకు 35,000 మంది మత్స్యకారులకు ఉపాధి లభించే విధంగా పోరాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ నిజంగా మత్స్యకారుల పాలిట ఎంతో అభినందనీయంగా చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొట్టాలంటే చాలా సాధారణ విషయం కాదు. ఇటువంటి సందర్భంలో ద్వారంపూడి మత్స్యకారులకు అండగా నిలబడ్డం మాత్రం నిజంగా అభినందించే విషయంగానే చెప్పుకోవాలి. మార్చి 1వ తారీఖు నుంచి ఓఎన్జీసీ వారి సిస్మిక్ సర్వే జరుగుతుంది. చేపల వేట నిలుపుదల చేయడం జరిగింది. సో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళవద్దు అనేసి మత్స్యశాఖ వారు హెచ్చరికలు జారీ చేస్తూ అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. దాని మీద మేము ఆందోళన చెంది స్థానిక ఎమ్మెల్యే గారైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆశ్రయించగా ఆయన సహకారంతో మేము డీప్ వాటర్ పోర్టు దగ్గర తర్వాత మన రేవు కాలువ దగ్గర టెంట్లు వేసుకుని మా యొక్క నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేయడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు స్పందించి 11వ తారీఖుని అధికారులతో ఒక మీటింగు, 18వ తారీఖున ఒక మీటింగ్ వేసి మత్స్యకారులకు న్యాయం జరిగేలాగా కమిటీని వేసి ఉన్నారు. దీని అందరికీ కారణం మాకు సహకరించింది స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు ఊహించి దాని మీద మాకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి ఏటుమొగ పెద్దలు వస్తే మేము ఆల్రెడీ అక్కడ ఉంటే అనుకూలంగా పెద్దలతో వెళ్ళి మీరు రేకాల దగ్గరికి వెళ్ళి అన్నీ ఆఫ్ చేసి ఆలోచించుకుని అవన్నీ చూడండి అంటే మేము చూస్తే అవన్నీ ఊహించి సంబంధించినవన్నీ ఆపడం జరిగింది. పెద్దలు కూడా వచ్చి వెంటనే ఆఫ్ చేసాం. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చిన సహకారంతో మొత్తం అన్ని బంధించాం. దీపావళి పోటీల్లో అందరూ సహకరించారు, పోటీ వారు సహకరించారు. ఆ దాని మీద 18 రోజులు కొనసాగి తర్వాత 18వ రోజు అయిన తర్వాత మేము సీలోకి వెళ్ళడం జరిగింది. సార్ సహకారంతో వెళ్ళి ఎక్కడ ఏ రిగ్ అయితే ఉందో అవన్నీ చూసుకుంటూ వచ్చి ఈడే వరకు అన్నీ తెలియపరిచాం. మాకు మీటింగ్ పెట్టి అన్నీ సానుకూలంగా చేస్తానని చెప్పిన తర్వాతే మేము విరమించుకున్నాం. అది కూడా అధికారులు చెప్పిన తర్వాతే మేము విరమించుకున్నాం తప్ప ముందు విరమించుకోలేదు. అంతా సానుకూలంగా జరిగింది. మా కోస్తా జిల్లా కూడా డెవలప్ చేస్తానని ఒప్పుకున్న దాని మీద మేము అప్పుడు విరమించుకున్న తర్వాత అధికారులు కూడా మాకు అనుకూలంగా సపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా అన్నిట్లో సహకరించి ఇవి బోటు బాండర్ లస్కర్లకు వచ్చి డబ్బులు కృషి చేస్తానని మాకు మాట ఇచ్చారు.